ఉమెన్స్ డే, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. సో ఇక్కడ మహిళల ప్రాతినిధ్యం అసెంబ్లీలో ఎట్లా ఉంది, ఎంతమంది మహిళలు చట్టసభలో అసెంబ్లీలో అడుగుపెట్టగలిగారు, ఈ 2-3 అంశాలను చూద్దాం. ఇక్కడ మండలిలో కేవలం 3 మహిళలు ఉన్నారు. ఆమె సత్యవతి రాథోడ్ గారిది అయిపోయింది. మరి ఆ తర్వాత కల్వకుంట్ల కవిత గారు, ఆ తర్వాత వాణిదేవి గారు, ఈ 3 మాత్రమే మండలిలో ఉన్నారు ప్రస్తుతం. ఇక అసెంబ్లీ విషయానికి వస్తే అసెంబ్లీలో ఉన్నటువంటిది మహిళల సంఖ్య చూస్తే పర్ణికారెడ్డి, ఆ తర్వాత యశస్విని రెడ్డి, ఆ తర్వాత కొండా సురేఖ, సీతక్క, ఆ తర్వాత ఇక్కడ సబితా ఇంద్రారెడ్డి గారు, ఆ తర్వాత నర్సాపూర్ సునీత లక్ష్మారెడ్డి గారు, ఇట్లా కొద్దిమంది మాత్రమే ఉన్నారు. అందులో కూడా 1952 నుంచి ఈ రోజు వరకు అసెంబ్లీలో అడుగుపెట్టిన బీసీ మహిళలు ఎంతమంది అంటే 8 మంది, కేవలం 8. ఆ 8లలో 4 సార్లు కొండా సురేఖ గారు, మిగతా 4 వేరు. 5 అన్నట్టు మొత్తం 5. బీసీ మహిళలు పోయింది 5. అంటే ఈ మాట ఎందుకంటే రాబోతున్నటువంటిది బీసీ రిజర్వేషన్ల బిల్లు, అది మన మహిళా రిజర్వేషన్ బిల్లు ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి సందర్భంలో బీసీ మహిళలు కూడా ఎన్నికల్లో పోటీ చేయాలి, బీసీ మహిళలు ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి తయారు కావాలి. సో అట్లయితేనే సమాన ప్రాతినిధ్యం దొరుకుతుంది, లేకపోతే మళ్ళీ వాళ్ళే రిజర్వేషన్లో కూడా మళ్ళా వాళ్ళ సత్యమణి గారు, వాళ్ళ కోడలు గారు, సునీత మహేందర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఇవన్నీ ఉంటాయి మళ్ళీ, అంటే ఈ పేర్లే వస్తా ఉంటాయి. కాబట్టి బీసీ మహిళలు కూడా విస్తృతంగా రాజకీయాలలోకి రావాలి, బీసీ మహిళలు కూడా ఎమ్మెల్యేలు కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్న విషయాన్ని మీ అందరికి గుర్తు చేస్తూ